నమస్తే అండి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి. కోద్దాం. చాలా రకాల వెరైటీలు అయితే ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకోబోతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పొట్లకాయలు అయితే ఎక్కువ మొత్తంలో ఉన్నాయండి. అలాగే కింద నేల మీద కూడా చాలా కూరగాయలు ఉన్నాయి. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. ఫస్ట్ పొట్లకాయలతో స్టార్ట్ చేద్దాం. ఇంతకు ముందు కూడా హార్వెస్ట్ చేసాం, కానీ ఆ పాదు పెట్టిన తర్వాత ఎక్కువ మొత్తంలో పొట్లకాయల్ని హార్వెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చాలా లేతగా ఉన్నాయండి. పాలు పోసి వండుకోవచ్చు. పెరుగు పచ్చడి అయితే ఇంకా హైలైట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంది ఇష్టపడతారు పొట్లకాయ పెరుగు పచ్చడి. కొంచెం స్మెల్ వస్తుంది అంటారు, కానీ ఈ పైరుండే పీల్ తీసేస్తే నార్మల్ బీరకాయలానే ఉంటుందండి. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. సిజేరియన్స్ అలా చేసుకున్న వాళ్ళు కూడా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని పత్యం కూర కింద తీసుకుంటారు. పెంచుకోవటం కూడా చాలా ఈజీ అండి. వర్షం స్టార్ట్ అయిపోయింది, పర్వాలేదు, వర్షంలోనే కోసేద్దాం. ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసాము. ఎర్లీ మార్నింగే కూరగాయలను కోయటం స్టార్ట్ చేసాం, కానీ మబ్బు పట్టేసిందండి. ఇప్పటికి 4 వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక కాయ రెడీ అయింది. పొట్ల పాదుని మనం వీలైనంత వరకు కొంచెం సైడ్ అమ్మట పాదుని పాకించుకుంటే అడ్డం లేకుండా ఉంటాయి అన్నమాట, మిగిలిన పాదులు అవి పాకటానికి. మొత్తం 6 కాయల వరకు ఇంకా పిందెలు ఉన్నాయండి. ఒక 2 రోజులు ఆగితే ఇంకా కొన్ని కాయలు రెడీ అవుతాయి. ఇక్కడ ఒక కాయ ఉంది, ఇదిగోండి. లాంగ్ నుంచి తీపారా, అడుగున నేల మీద పడి కొంచెం కుళ్ళినట్టుగా కనపడుతుంది, చూసారా? ఇదిగోండి. నెక్స్ట్ ఒకసారి అటు చూడండి, పక్క రేకు పందిరి మీదకు పాకాయి. ఇంకేంటంటే నేల మీద పాకినప్పుడు అలా వంకరలు తిరిగిపోయి ఉంటాయి, పొడవుగా రావటానికి కుదరదు. చూసారు కదా, అటు 2 తీగలు వెళ్ళాయి, 2 కాయలు. అటువైపు పక్కింటికి కూడా వెళ్ళిపోయింది పొట్ల పాదు అయితే. అవి కూడా ఇక్కడ ఉందా? ఊరిని నేను చూడలేదండి. ఇక్కడ కాయ ఉంది. నేను అవే 2 అనుకుంటున్నాను. లాస్ట్ సీజన్ కూడా అంతే అండి. అసలు ఎన్ని పొట్లకాయలు, చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ఫుల్ గా పొట్లకాయలని అయితే హార్వెస్ట్లు తీసుకుంటున్నాం ప్రతి సీజన్ లో కూడా. విత్తనం ఏం కూడా లాస్ట్ ఇయర్ లో పొట్లకాయలు పెంచాం కదా పొట్లపాదుని, ఆ పొట్లపాదు నుంచే విత్తనాలను కలెక్ట్ చేసి మళ్ళీ ఈ సీజన్ కి దాచిపెట్టి ఉంచాను అనమాట. ఇది కొంచెం గెడ్స్పారినట్టుందండి, చూద్దాం. అటు సైడ్ రేకు పందిరి మీద తర్వాత కోద్దాం. నెక్స్ట్ కాకరకాయలండి. కింద నేల మీద ఉన్న వెరైటీ ఏంటంటే చిన్నగా లావుగా ఉంటాయి, బట్ ఇవి పొడుగు వెరైటీ అండి. పొడుగ్గా వస్తున్నాయి కాయలు. దగ్గరికి ఇవ్వండి, అంత మంచిగా. తోటలో ఉంటాయి చూసారా, అలా ఉన్నాయి పొడుగ్గా. ఆకులు కాయలు కూడా ఒకే కలర్ లో ఉంటాయండి కాకరకాయలు. సో కొంచెం మనం మిస్ అవుతూ ఉంటాం, కాయల్ని చూసుకుంటూ కొయ్యాలి. అటునే
ఇది ఒక వెరైటీ చూసారా, థిక్ కలర్ లో షార్ట్ గా ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పండటానికి రెడీ అవుతున్నాయండి. ఇంకొక 1 వీక్ లేదా 3 days లోనే అలా పంటకు వచ్చేస్తాయి. పెందలేనండి. నెక్స్ట్ గుత్తి బీరకాయలు కూడా ఉన్నాయండి, కొంచెమే ఉన్నాయి, మొన్నే కోసాం కదా. బీరపిందలు అయితే, బీరకాయలు ఏమైందంటే మొన్న అవసరం అయ్యి మధ్యలో కూడా కోసానండి. ఒక 1/2 kg కాయల పైనే హార్వెస్ట్ చేశాను. సో అందుకని ఈ రోజు హార్వెస్ట్ లో బీరకాయలు ఉండవు. నిన్న కాక మొన్నే కోసానండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయిగా, ఇది పాత పాదండి, ఆల్మోస్ట్ కాపు దగ్గర పడిపోయింది. నెక్స్ట్ దొండకాయలు కోద్దాం. వర్షం పెరుగుతుందండి, ఇంకా చినుకుల్లోనే కోసేస్తున్నాము. వర్షం పెద్దదైపోతుంది. హార్వెస్ట్ మధ్యలో పెద్ద వర్షం అండి, గబగబా కిందకి వెళ్ళిపోయాము. కొంచెం ఇంకా వస్తుంది, ఇంకా లేట్ అయిపోతుంది, మళ్ళీ ఆయన డ్యూటీకి వెళ్ళాలని చెప్పి వచ్చేసాము. గొడుగేసుకుని షూట్ చేస్తున్నారు అనమాట. ఇవ్వండి, వర్షం కూడా పెరిగిపోతుంది, తొందరగా కోసేద్దాం అండి. మళ్ళీ పెద్దదైంది, కొంచెం తగ్గింది కదా అని వచ్చాము, మళ్ళీ వర్షం పెద్దదైంది. కింద నేల మీద ఎక్కువ మొత్తంలోనే ఉన్నాయండి దొండకాయలు. కొంచెం ఎక్కడన్నా 1-2 మిస్ అయినా నేను తర్వాత వచ్చి చూస్తాను. సో ఒక 1/2 kg వరకు వచ్చాయండి దొండకాయలు. కోసిన మొహం మీద వాటర్ పడిపోతుంది. ఇంకా బెండకాయలు ఒకటే ఉన్నాయండి, ఇవి కోసి వెళ్ళిపోదాం, వర్షం కూడా బాగా పెరిగిపోయింది.
ఇంకా ఈ చిన్న క్లిప్ కోసం వీడియో ఆపటం ఇష్టం లేక తీసేస్తున్నాము. బెండకాయలు కూడా బాగా దొరుకుతున్నాయి గార్డెన్ లో. ఫస్ట్ టైం అండి గార్డెనింగ్ స్టార్ట్ చేశాక. ఇక్కడ నుంచి నాకు కొంచెం వర్షం పడట్లే. ఇంతవరకు టెర్రస్ పైన కోసామండి కూరగాయలు. అసలు గార్డెనింగ్ స్టార్ట్ చేశాక ఇంత వర్షంలో కూరగాయలు పెట్టు ఇదే ఫస్ట్ టైము. వీడియో తీయటానికి మరి ఎవరు లేక ఇంకా తన హెల్ప్ తీసుకోవాలి కాబట్టి సో ఇన్ని కష్టాలండి. మనకి 20 minutes అయినా 50 minutes వీడియో అయినా దాని వెనక వీడియో పెట్టడం వెనక కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అనమాట. సో నాకు హెల్ప్ చేయడానికి ఎవరో లేక ఈయన హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. సో బయటకు వెళ్ళాలి కాబట్టి వర్షంలోనే హార్వెస్ట్ చేసేస్తాను. టెర్రస్ పైన కూరగాయలు కోయటం వరకు పూర్తయిపోయిందండి. లక్కీగా ఏంటంటే కింద నేల మీద ఉన్న కూరగాయలు కోసే పైకి వచ్చాము. అవి పట్టుకుని ఆ క్లిప్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను చూడండి. కింద నేల మీద పెట్టుకున్న పాదుల నుంచి కూడా కూరగాయలు రెడీ అయ్యాయండి. కోద్దాం. దొండకాయలు, అలాగే కాకరకాయలు, పొట్లకాయలు, బీరకాయలు అన్ని కలిపేసి ఉన్నాయన్నమాట పాదులు. వరుసగా కోసుకెళ్దాం. వర్షాకాలం బాగా కాస్తాయండి దొండకాయలు. సీజన్ అంటే సీజన్ తో సంబంధం లేదు, సంవత్సరం అంతా కూడా కాపునిస్తాయి. కానీ ఈ వర్షాకాలం ఇంకెక్కువగా ఉంటుంది. ఎర్లీ మార్నింగే కోస్తున్నామండి. కొంచెం వీడియో క్లారిటీ తక్కువగా ఉంది, అడ్జస్ట్ అవ్వాలి. బాగా రెడీ అయినాయండి ఈసారి దొండకాయలు. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడక్కడ బీరకాయలు కూడా ఉన్నాయి. చాలా రోజులు అవుతుందండి బీరపాదులు ఇంకా కాపు దగ్గర పడిపోయినాయి. ఇంకా చిక్కగా అల్లుకుపోబట్టి బీరపాదులు కాపు ఇక్కడ తక్కువగానే ఉందని చెప్పొచ్చు. వర్షాకాలం మొక్కలకి పెస్ట్లు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. వర్షం కురిన టైంలో మనం వేప నూనె, పొగాకు ద్రావణం, ఇంగువ ద్రావణం, ఒక్కొక్కసారి ఏమో గోమూత్రం, ఇలా మార్చి మార్చి ఏదో ఒక ఆర్గానిక్ పెస్టిసైడ్ ని మనం స్ప్రేలుగా చేసుకోవాలి. ఇంకా కష్టపడి పాదుని మనం హెల్తీగా పెంచుకునే కాపు స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళీ పెస్ట్లు అవి వచ్చినప్పుడు అన్హెల్దీగా మారిపోతుంది కదా, చాలా బాధగా అనిపిస్తుంది. సో పాదు పెట్టాము, దాన్ని మంచిగా పెంచామంటే దాని నుంచి అధిక మొత్తంలో దిగుబడి తీసుకున్నప్పుడే మనకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అనమాట. కొత్త తీగలకే దొండకాయలు బాగా వస్తాయండి. తీగలు పాకి కొద్దీ పూత కింద స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆకాకి కూడా కాయలే. కాకరపాదు అయితే దగ్గరగా ఒక 4-5 నెలల నుంచి హార్వెస్ట్లు తీసుకుంటున్నామండి. చాలా బాగా కాసింది.
వారంలో 2 సార్లు హార్వెస్ట్ కి వస్తున్నాయండి కూరగాయలు. పందిరి కూడా సరిపోలేదండి పాదులకి. ఇంకెక్కువ కానీ పందిరి మనం ప్రొవైడ్ చేయగలిగితే ఇంకా ఎక్కువ కాయలు దిగుబడి తీసుకోవచ్చు, కానీ ఇక్కడ అవకాశం లేదు. నెక్స్ట్ సీజన్ కి చూద్దామండి. పందిరి కిందకి వెళ్దాం. ఇంకా వెతికి వెతికి కొయ్యాలండి వీటిని. కాకరకాయలు, దొండకాయలు అన్ని మిక్స్ అయిపోయినాయి. బీరకాయలు ఇంకా లాస్ట్కి వచ్చేసాయి కాబట్టి చిన్న సైజులో వస్తున్నాయి. పందిరి పైన పెరిగినాయండి కాకరకాయలు. ఆకుల మధ్యలో దాక్కుంటాయి అన్నమాట, మనం చూసుకుని పోయాలి. విపరీతమైన కాపు వచ్చిందండి. కాకరపాదు అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ సీజన్ లో. అసలు వేయకుండా దాని అంతరికి అదే పడి మొలిచింది అనమాట. ఎన్ని కాయలునండి. కాయలు కూడా మంచి సైజులో, అసలు దగ్గర 4 నెలల నుంచి హార్వెస్ట్లు తీసుకుంటున్నా అంటే చాలా కాయలు అన్నమాట. పుచ్చులు కూడా ఎక్కడా లేవండి, చాలా హెల్తీగా ఉన్నాయి కాకరకాయలు. ఇంకా చైర్ వేసుకుని పైకి ఎక్కి కొయ్యాలన్నమాట. అక్కడక్కడ కొన్ని కాయలు దొరుకుతాయండి, తర్వాత కోస్తాను. బెండకాయలు చాలా హెల్తీగా పెరిగిందండి. బెండ మొక్క ఎదిగినే ఉండేది. బయట కూడా ఉన్నాయి. ఈ పాదే అటువైపు కూడా పాకింది కదా, బయటకు వెళ్ళిపోద్దాం. రాధా మనోహర్ అయితే మళ్ళీ కొత్త చిగురులు వస్తుందండి. పూత మళ్ళీ స్టార్ట్ అవుద్ది అనమాట. బ్యాచ్లుగా చక్కగా వస్తుంది రాధా మనోహరం. సీజన్ అంటే సంవత్సరం అంతా కూడా కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఒక 5-6 పూతలు అలా వస్తుందండి. ఒక పొట్లతో కూడా మునగ చెట్టు ఎక్కేసింది అటు సైడు. సీతాఫలం మొక్క దాని నిండా కూడా పొట్లతోగే పాకిందండి. పొట్ల పిందెలు కూడా బాగున్నాయి. టెర్రస్ పైన కూడా ఇందాక చాలా పొట్లకాయలని హార్వెస్ట్ చేసుకున్నాం కదా. చూసారా, కొత్త తీగలకే దొండకాయలు బాగా వస్తాయి. పొట్ల తీగ ఇక్కడ పెట్టానండి. సీతాఫలం మొక్క ఉండేది కదా ఇది వరకు, దాని నిండా కూడా పాకేసి అటు రోడ్డు వైపు కూడా వెళ్ళిపోయినాయి. ఎన్ని పిందెలోనండి చూసారా.
ఇది కూడా వచ్చేసినాయి పొట్ల పిందెలు చూసారా, ఇంకెటు వీలుంటే అటు బాగా పాకేస్తున్నాయి అనమాట తీగలు. కింద వరకు కూరగాయలు కోయటం పూర్తయిందండి. ఇవి కింద నేల మీద కోసామండి, నేల మీద కోసుకున్న కూరగాయలు అనమాట. సరే చూడండి ఇంత మట్టికి, వీటితో పాటుగా పొట్లకాయలు. సో వర్షం బాగా పెద్దదైపోయిందండి, కిందకి వెళ్ళిపోదాం. టెర్రస్ పై నుంచి కిందకి వచ్చేసామండి, వర్షం బాగా ఎక్కువైపోయింది. కిందకి వచ్చిన తర్వాత చూసారా మొత్తం 7 పొట్లకాయలు, ఇంకా అన్ని కలిపేశాను, విడివిడిగా పరచలేదు, తడిసిపోయినాయి బాగా కూరగాయలు కూడా. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.